హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలా, అందరిలో నేను ఉండాలా, అది మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అంటున్నా. నేనేమని చెప్తున్నానంటే, ఇప్పుడు బెంగళూరుకి వచ్చాను. బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంది ఏమనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఏమి అనేది చూపిస్తా. ఓన్లీ ట్రాఫిక్ గురించి ఇది, వేరే ఏం లేదు. ఓకేనా, చూడండి. బాయ్. కానీ ఇక్కడ మూర్తి కాలువలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న గుంతలు ఉన్నాయి, వాటర్ నిలబడతాయి మామూలే. ఇక్కడ ఎంప్లాయీస్ చూడండి, ఈ బిల్డింగ్ చాలా బాగుంది కదా. ఏంటి బా ఏం చేస్తున్నాడు బెంగళూరులో, ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటా. ఇక్కడికి వచ్చిన పని అంతే, ఇండ్లు ఓపెనింగ్ అనమాట. ఓపెనింగ్కి అయితే వచ్చాము. ఎంతసేపు అన్నాడు ఉంటాం. అలా టౌన్లోకి వెళ్ళి ఒక కేక్ కూడా తెస్తామని చెప్పేసి వెళ్తున్నాము. చూస్తున్నాను ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. నేను లాంగ్ వీడియోస్ పెట్టడం లేదు, అన్ని షార్ట్ వీడియోలే పెడుతున్నాను. ఏమంటే టైం కావాలా, ఎందుకంటే వాచ్ అవర్ కూడా తక్కువ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. వాచ్ అవర్ పెరుగుతూ ఉంటే కన్నా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అందుకని వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. దీపించండి సార్ అయితే చూద్దాం. ఏరియా చూడడానికి చిన్న గల్లీ ఉంది, కానీ లోపలికి వస్తే చాలా ఉన్నాయి అపార్ట్మెంట్లు. చాలా వరకు మొత్తం అంతా హోటల్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇండోర్స్ హౌస్ ఉన్నాయి. ఇటు చాలా పెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి ఏమంటే కేఆర్పురం పోవడానికి ఉంటుంది అన్నమాట. ఇది ఈ సైకిల్ పోతే కేఆర్పురం ఫ్లైఓవర్ కాడికి వెళ్ళిపోతుంది బ్రిడ్జి. మీకు ఒకవేళ ఆ రూట్లో మేము పోతే మీకు ఫ్లైఓవర్ కూడా చూపిస్తాను. బెంగళూరుకి మెయిన్ అదే ఎంట్రన్స్ అనుకోండి. చిన్న లోపల ఉండి బ్రిడ్జికి కూడా పెట్టేశారు. మీరు నిన్న వచ్చారు అయితే. ఓకే ఓకే. బెంగళూరుకి రాగా నేను కూడా చాలా రోజులు అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం పోతానే రైట్ సైడ్లో మనకు ఒకటి కనబడుతుంది కదా. ఇప్పుడు అది వచ్చేసి మెట్రో ట్రైన్ అనమాట. ఇటు సైడ్ రన్నింగ్ ఏం లేదు, అటు సైడే రన్నింగ్ ఉంది. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ నుండి ట్రైన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంటే చాలామంది వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అది మెట్రో స్టేషన్ అనమాట. అది ఇప్పుడు మనకు కనపడేది మెట్రో స్టేషన్. ఇక్కడ వరకే స్టాప్ ఉంది, ఇట్లా రన్ చేయలేదు, అట్లే రన్ చేశారు. ఇంకా వర్క్ జరుగుతుందన్నమాట. మొత్తం సిటీ మొత్తం వేస్తున్నారు. ఆడ పెండింగ్ అనేది రన్నింగ్ చేయడం లేదు. మన పెండింగ్ అంతా పూర్తి అయిపోయి మొత్తం రన్నింగ్లో ఉండేవి మాత్రమే వాడుతున్నారు. ఇది మెట్రో స్టేషన్ అనమాట. మనమైతే ఇప్పుడు దీని కింద నుండి వెళ్తున్నాము. ఇది చాలా దూరం ఉంది. అదేవిధంగా కొద్ది ముందుకు పోతే అక్కడ సెకండ్ది కూడా 50% అయిపోయింది. ఇది దీనికి కలపడమే, ఇంకా ఈ స్టేషన్లో కలుపుతారనమాట. మనకు ఆడ ఎదురు కనపడుతుంది కదా, అదే సెకండ్ అనమాట. చూడండి ఇక్కడ లెఫ్ట్లో స్టాఫ్ చాలామంది ఎక్కడానికి బస్సు కూడా పెట్టినారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంతోమంది ట్రాఫిక్ మార్నింగ్ లేచిన అంటే వెళ్తూనే ఉంటారు. ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, చాలా ఫుల్ ఉంటుంది. మీకు ఈరోజు ట్రాఫిక్ కూడా చూపిస్తాను నేను. ట్రాఫిక్ ఎలా ఉండేది మీకు తెలిసిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మాకు ½ అవర్ పట్టాల్సింది 1.5 అవర్ పట్టింది పోవడానికే. చాలా టైం తీసుకుంది. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, మీకు ఫ్లైఓవర్ కింద హాఫ్ జరిగిందనమాట. ఇంకా 50% అడిగి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు మీకు కనబడుతుంది కదా రైట్ సైడ్లో, అదే సెకండ్ది మెట్రో ట్రైన్ది. అది పూర్తిగా అయ్యి దాన్ని కలిపితే కన్నా అది కూడా రన్నింగ్ చేస్తారనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, మామూలుగా లేదు ట్రాఫిక్. ఫ్రెండ్స్ చూస్తున్నానండి, మీకు ఈరోజు చూపించడం ట్రాఫిక్ మాత్రమే చూపిస్తాను. ఇంకా ఈ వీడియో ట్రాఫిక్ తప్పితే ఏం లేదు. బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉందో చూపించాలని నేను వీడియో చేశాను అనమాట.
ఈ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. ట్రాఫిక్ వీడియో చాలా బాగా వచ్చింది. చేరుతాము, ఓకేనా? కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి. ట్రైనింగ్కి వస్తాము, మళ్ళీ ఎప్పుడు ఆడిపోతాము. తప్పదు, ఇంకా ఒక పని మీద పోతున్నామంటే ఇంకా ఆ పని అయిపోయేంత వరకు తప్పదు. సరేనా? వీడు ఏమైనా తెలివి ఉంది అరవద్దన్న. అసలు ఇది యూటర్న్ చేసిన ప్లేస్, ఒకటి పోతుంది ఇంకోటి పోతుంది, మధ్యలో దూరుతున్నాడు. అసలు బెంగళూరులో ట్రాఫిక్ కంట్రోలింగ్ అసలు తప్పైంది లేదు. ఇష్టప్రకారంగా దూరుతున్నారు. చూడు ఆ బండికి ఈ బండికి చూడండి, ఆ షిఫ్ట్కు ఆ బస్సుకు చూడండి ఎంత గ్యాప్ ఉందో. చాలా తక్కువ గ్యాప్ ఉంది, జస్ట్ మిస్ తగులుతుంది. ఇంకా అట్లుంది. ఏం చేస్తాడో చూసాము, తగిలిస్తాడో సక్రమంగా పోతాడో చూద్దాం. చూడండి, వీళ్ళకే డ్రైవింగ్ వస్తుందని ఎలా చేస్తున్నారో. సిటీ డ్రైవింగ్ ఇలానే ఉంటుందా? సిటీ డ్రైవింగ్ అంటే ఇలానే ఉంటుందో మరి మనకైతే తెలీదు. చూడండి, అడ్డం పెట్టేసి ఒక బస్సు అడ్డం పెట్టింది, దానివల్ల ఎన్ని పనులు నిలబడిపోయాయో. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒకదానికి చర్రమని ఖాళీ వచ్చి బండిగాడికి ఎట్టు మాట్లాడుతున్నాడు అతను. నీకు తెలివి ఉందా లేదా? ఏమి బండి అడ్డబెట్టావు? బండి చూడు వెనకలు ఎంతమంది ట్రాఫిక్ ఉన్నాయి అని ఎట్లా అంటే ఎట్లా నోటికి వచ్చాడు మాట్లాడుతున్నాడు. ముందు తీసావదేవా, నువ్వు బండి తీసావదేవా అని చెప్పి గట్టి గదుడు లోపల అతను కొద్దిగా బండి ఎన్నికన్నాడు. మెల్లగా పోతున్నాయి అనమాట, మెల్లగా తీస్తున్నారు. నీకు చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తము ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాడు అదే మొత్తుకుంటున్నాడు. నీకు ఒక్కసారి ఇనికి చూడు ఎన్ని పనులు నీకు ఇబ్బంది పడుతున్నాయో అని చెప్పి అన్నాడు. కొద్దిగా టన్నెల్ లోపల బండ్లు కొద్దిగా వెళ్ళిపోయాయి, ముందు బండి కూడా జామ్ అయింది, ఫుల్ జామ్ అయిపోయింది. ఇప్పుడు బస్సు ఆడ 2 బండ్లు ఉన్నాయి, దానిలో తప్పే ఒకటి. బస్సు ఉందా, ముందు వ్యాన్ ఉందా? మన పక్క అయితే వ్యాన్ ఉంది తప్పు ఉంది, అటు సైడ్ వాళ్ళకు బస్సు ఉంది తప్పు ఉంది అనమాట. ఇద్దరిది తప్పు ఉంది. అలా దూరకూడదు, ట్రాఫిక్ చూసుకొని యూటర్న్ తిప్పుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మా బండ్లో నేను ఇబ్బంది పడతా, నా పక్క నుండి తోలే వ్యక్తి ఇబ్బంది పడతారు, అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు, నా వెనకుండే కార్లో వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందరికి ఇబ్బంది కదా. సిటీ డ్రైవింగ్ అంటేనే డేంజర్. అన్ని కళ్ళు బండి చుట్టూనే పెట్టుకోవాలన్నమాట, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా తోలాలి వెహికల్. సిటీ లైఫే అంతా. అందుకనే నేను అంటున్నాను, సిటీ లైఫ్ కన్నా పల్లెటూరి వాతావరణమే చాలా మంది. నా మాట ఎంతమందికి ఇదైందో చెప్పండి. ఎంతమంది సిటీ లైఫ్ని ఇష్టపడుతున్నారో చెప్పండి. ఎంతమంది పల్లెటూరు లైఫ్ని ఇష్టపడుతున్నారో చెప్పండి. ఎంతమంది సిటీ లైఫ్ని ఇష్టపడుతున్నారో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సిటీ లైఫ్ ఎక్కువ ఇష్టపడుతున్నారా, లేదంటే పల్లెటూరు వాతావరణం ఎక్కువ ఇష్టపడుతున్నారా చేయండి. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంతే. ఇంకా ఆడ స్కూటర్ ట్రాఫిక్ అయిందని వల్ల ఈడ ట్రాఫిక్ అయిందనమాట. రోజు వెళ్తూ ఉంటాయి. చూస్తూనే ఉండండి. ట్యాంకర్ ఒక్కటి పంపిమంటే పంపిరు. నాటలో మన ట్యాంకర్ ఆయిల్ ట్యాంకర్లు పంపించాలంటే పంపరు, పర్మిషన్ అంటారు, మోడ్ అంటారు, ఆ టైమింగ్ కాదు, ఇది అలో లేదంటారు, రకరకాలుగా ఇబ్బంది పెడతారు. అందుకని కెమెరాలు మన బండ్లు కొట్టలేవు. మనకి AP04 కదా, కొట్టలేవు. వాళ్ళ వరకే కొట్టాలి అంతే, మన వరకు పట్టుకొని కొట్టాలా. ఈ రోజంతా అయిపోతే వెళ్ళిపోతాం. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉందో చూపించడానికే ఈ వీడియో చేశాను. ఓకేనా? బాయ్. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, సరేనా? బాయ్. స్టార్ట్ అయిందబ్బా, ఇప్పుడు వెళ్తానే. మళ్ళీ ఆడ అవుతుందో గగనం, ఆగుతుందేమో అని గగనం. ఈ రోజంతా అయిపోయిందిలే, ఫ్రీ అయిపోతుంది ఇంకా.
ఈ చెట్టు సెంటిమెంట్ ఏమో మధ్యలో పెట్టారు. దాన్ని ఎవరు కొట్టలే. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉందో చూపించడానికే ఈ వీడియో చేశాను. ఓకేనా, బాయ్. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, సరేనా? బాయ్ బాయ్.